పాత సంవత్సరంలో ఏది మీరు దేవునికి కష్టాన్ని కలిగించారో వాటన్నిటిని ఏం చేయండి, కొత్త సంవత్సరంలో తీసేయండి. సరేనా? హల్లెలూయా. ఇప్పుడు మీరు చదివినటువంటి కీర్తనలో ఒక చక్కని మాట ఉంది. ఆ మాట చదువుకుంటూ వాక్యాన్ని మనం నేర్చుకుందాం. చదువున్నాను. 3వ వచనం చదువు. అతడు నీటి కాలువల వారను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చూడండి, అతడు చేసేదంతా హల్లెలూయా. మనం ఏం చేయాలనుకుంటున్నామో, ఇల్లు కట్టాలనుకుంటున్నావా, ప్రార్థన చేయాలనుకుంటున్నావా, వాక్యం చూడాలనుకుంటున్నావా, వాక్యం చదువుకోవాలనుకుంటున్నావా, వాక్యం నేర్చుకోవాలనుకుంటున్నావా, పాటలు నేర్చుకోవాలనుకుంటున్నావా, ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలనుకుంటున్నావా, లేక మందిరం కట్టాలనుకుంటున్నావా, పొలం దున్నాలనుకుంటున్నావా, చెట్లు పెట్టాలనుకుంటున్నావా, పైరేయాలనుకుంటున్నావా, మనం ఏమి చెయ్యాలనుకుంటాము, మన పిల్లలకు ఇల్లు కట్టాలనుకుంటున్నావా, మన పిల్లలకు వివాహాన్ని స్థిరపరచాలనుకుంటున్నావా, లేక నీ కుటుంబానికి ఏది చెయ్యాలని నువ్వు అనుకుంటావో. ఇప్పుడు నువ్వు అనుకుంటాం కదా, నేను ఇది చెయ్యాలి అనుకుంటారనుకోరా. ఇప్పుడు మన పిల్లలకి మా పిల్లకాయలకి మా పిల్లలకి ఇది చెయ్యాలి, మా కుటుంబానికి ఇది చెయ్యాలి, నా కూతురికి ఇది చెయ్యాలి, నా కొడుకుకి ఇది చెయ్యాలి, మా కోడలికి ఇది చెయ్యాలి, మా అల్లుళ్ళకి ఇది చెయ్యాలి. ఎందుకంటే పండుగలు వచ్చేసినాయి కదా, చెయ్యాలవుదా? చెయ్యాలి. కాబట్టి దాని గురించి అన్ని విషయాలలో మనం ఏవి చెయ్యాలనుకున్నా అవన్నీ ఏమవుతాయి, సఫలమవుతాయి. మన కార్యాలు సఫలమవుతాయి, మన కార్యాలు నెరవేర్చబడతాయి, మన కార్యాలు జరుగుతాయి. జరగాలంటే, మన కార్యాలు జరగాలన్నా, మన కార్యాలు నెరవేర్చబడాలన్నా, మనం చేసేదంతా కూడా అది ఫలింపులోకి రావాలన్నా ఏం చేయాలన్నాడు? ఫస్ట్ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఎలా నడవకూడదంట? మీరు ఫలించాలనుకుంటున్నారా, మీరు చేసేది అది జరగాలనుకుంటున్నారా, మీరు ఆలోచించేది అది జరగాలనుకుంటున్నారా, మీరు ఊహించేది అది సఫలమవ్వాలని మీరు అనుకుంటే దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవకూడదు. దుష్టులు ఎవరు? మంచి ఆలోచన లేని వాళ్ళు, మంచి మాట తీరు లేని వాళ్ళు. అర్థమైందా? మంచి చేయలేని ఎవరైనా కూడా వాళ్ళ దుష్టులు. ఇప్పుడు అలాంటి వారితో స్నేహం చేయడం, అలాంటి వారితో కలవడం, అలాంటి వారితో పనులకు వెళ్ళడం, అలాంటి వారితో ప్రయాణించడం, అలాంటి వారిని మన చుట్టూ తిప్పుకోవడం, లేక మనం వారి చుట్టూ తిరగడం, వారే మనకు సమస్తం అనుకుంటే దుష్టులు ఆలోచన అనేది నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ పనికి అన్ని విధాలుగా అది నీకు చెడ్డను తీసుకొస్తుంది. సరేనా? చెప్పండి ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. అంటే నీ శరీరాన్ని పాడు చేసే ఆలోచనలు, నీ కాపురాన్ని పాడు చేసే ఆలోచనలు, నీ బిడ్డలను నాశనం చేసే ఆలోచనలు, నీ ఆడబిడ్డలకు కీడు చేసే ఆలోచనలు, నీ అన్నదమ్ములకు కీడు చేసే ఆలోచనలు, నీ పనికి ఆటంకపడే ఆలోచనలు, నువ్వు ఊహించుకునే ఊహలకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఎవరిచ్చినా వాళ్ళ దుష్టులు. కాబట్టి అలాంటి ఆలోచన మనం ఏం చేయకూడదంట? ఆలోచన వైపు నడవక. తర్వాత రెండోది, దుష్టుల ఆలోచన చొప్పున చెప్పాలి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గములో నిలవకూడదు. పాపుల మార్గములో నిలవకూడదు. కాబట్టి ఇలా చేయకుండా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు ఎవరు? అపహాసకులు ఎవరు?
ఎప్పుడు చూసినా నవ్వుతుంటాడు ఒకడు మన ఊరిలో. ఎప్పుడు చూసినా నవ్వుతుంటాడు. ఏదో ఒక మాట చెప్పినట్టు ఏదో గేలి చేసి నవ్వడం అనమాట. వాడు ముక్కు చూడు, వాడు తల చూడు, వాడు కన్ను చూడు, వాడు డైరీ చూడు, అర్థమైందా? వాడు అట్టుండాడు, వీడు ఇట్టుండాడు, భయంకరంగా గేలి చేసి నవ్వుతూ ఉంటాడు. వాడిని చూసి జనాలు, అతను చూసి మనం కూడా నవ్వుతాం. అర్థమైందా? ఒక వ్యక్తిని గేలి చేయడం కానీ, ఒక వ్యక్తిని ఆ వ్యక్తి ప్రవర్తన లేక ఆ వ్యక్తి యొక్క శరీర ఆకారాన్ని గురించి కానీ, ఆ వ్యక్తి యొక్క పనితీరుని గురించి కానీ చెప్పి నవ్వుకోవడం అనేది అపహాసించడం. అపహాసించే వాళ్ళ మధ్యలో నువ్వేం చేయకూడదు, వారితో కూర్చొని నవ్వుతా, వాళ్ళు ఇట్టుండారు, వాళ్ళు ఇటు చేస్తున్నారు, ఇటు పోతున్నారు, ఇట్ట అన్నాడు, ఎటు చేసుకున్నాడు, ఆమె ఇట్ట అనింది, ఆ సిస్టర్ ఇట్ట అనింది అంతా చేయకూడదు. ఒకటి, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు, పాపుల మార్గములో నిలవకూడదు. ఎవరైతే గుంపులుగా కూర్చొని ఏ పని పాట లేకుండా ఆ ఇంటి గురించి ఈ గురించి కథలు చెప్పుకుంటూ నవ్వుకుంటుంటారో వాళ్ళ దగ్గర నువ్వు కూర్చోకూడదు. మరి ఏం చేయాలి? చదువు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీ పని చేసుకున్నంత తెల్లారి నుంచి 10 గంటల వరకు పని అయిపోయిన తర్వాత నువ్వు చదవగలిగితే చదువుకోవచ్చు, ప్రార్థించుకోవచ్చు. నీ కాలాన్ని వృధా చేయకుండా ప్రార్థించుకోవచ్చు. నీ బిడ్డల గురించి ప్రార్థన చేయొచ్చు, నీ భర్త గురించి ప్రార్థన చేయొచ్చు, వారి పనులకు వెళ్ళుండారు క్షేమంగా రావాలని ప్రార్థన చేయొచ్చు, నీ పిల్లల గురించి ప్రార్థన చేయొచ్చు, నీ పంట గురించి ప్రార్థన చేయొచ్చు, నీ పొలం గురించి ప్రార్థన చేసుకోవచ్చు, మీ అప్పుల గురించి ప్రార్థన చేయొచ్చు. మీకు ప్రార్థన రాకపోతే యేసు ప్రభువా నాకు ప్రార్థన నేర్పించని ప్రార్థన చేయొచ్చు. అర్థమైందా? మీకు ఒకవేళ చెడ్డ కళ్ళు పడుతున్నా, లేక మీ ఇంటి చుట్టూ ఏదో గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతున్నా, ప్రతిదీ కూడా సమయాన్ని మీరు పోనీయకుండా ప్రార్థనలో మీరు నిలవచ్చు. హల్లెలూయా. తరువాత దేవుని గ్రంథాన్ని గురించినటువంటి మాటలు, దేవుడిచ్చినటువంటి ఆ మాటలు ఒకవేళ మీకు చదువు తెలియకపోతే టీవీలో వస్తూ ఉన్నాయి, ఆడియో వస్తుంది, పెట్టుకొని వాటిని వినొచ్చు. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది? ధన్యుడు అతడు. నీటి కాలు ఏడుంటుందమ్మా, కాలువలు నీళ్ళు పోతూ ఉంటాయి, పైరుకి పోతాయి, నిమ్మ చెట్లకు పోతాయి, లేక మనం అన్ని ఏ చెట్లు ఉన్నా ఆ చెట్లకు నీళ్ళు పెడతారు, శనగకు పెడతారు, పైరుకు పెడతారు. చూడండి మీరు, చెట్టు నీళ్లు పైరేది ఈ పక్క ఆ పక్క చూసినారంటే, ఒడ్డును చూసినారంటే చెట్లు మాత్రం పచ్చగా ఉంటాయి. ఆ కాలువ దాటి ఒక 1/2 కిలోమీటర్ లేక ఒక పల్లంగా మరి చూసినట్టు కొన్ని చెట్లు ఎండిపో ఉంటాయి. 7 వరకు పచ్చగా ఉంటుంది ఆ కాలువ. ఎంత దూరం పోతుంటాయి నీళ్లు, అంత దూరం పచ్చగా ఉంటాయి చెట్లు ఆ పక్క ఈ పక్క. కారణం ఏంటంటే ఆ నీటిలో ఉన్నటువంటి సారం, ఆ చెమ్మని, ఆ ఓటని అవి తీసుకొని బ్రతకడానికి ఆ నీరు వాటికి ఆధారంగా ఉంటుంది. చెప్పండి ఆమేనని. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యాన్ని నువ్వు వినడం వల్ల, దేవుని వాక్యాన్ని నువ్వు చదువుకోవడం వల్ల, దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించడం వల్ల నీవు ఎలా ఉంటావు అంటే, నీ కాలం, ఎండాకాలం వచ్చిందా నువ్వు ఎండిపోవు, వర్షాకాలం వచ్చిందా కరువుతో చచ్చిపోవు. ఏ కాలమందైనా నువ్వు ఎలా ఉంటావు అంటే పచ్చగా ఉంటావు. హల్లెలూయా. ఏ కాలమందు నువ్వు ఎలా బ్రతకాలో, ఏ కాలమందు నువ్వు ఎలా చేసుకోవాలో, ఏ కాలమందు నువ్వు నీ పిల్లలు నువ్వు ఎలా పెంచుకోవాలి, ఏ కాలమందు నీ భర్తతో నువ్వు ఎలా ఉండాలో, ఏ కాలమందు నువ్వు నీ అన్నదమ్ములతో నీ అపచెల్లులతో నువ్వు ఎలా జీవించాలనేది పక్కనోళ్ళ ఆలోచన కాదు, పక్కనోళ్ళ మార్గాలు కాదు, పక్కింటి వారి మాటలు కాదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలను వింటే ఈ కాపురాలను నువ్వు కట్టుకొని చక్కగా నడిపించుకునే తెలివిని ఆ భగవంతుడి మాటల ద్వారా నీకు ప్రసాదించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా.